సజ్జల గారిని పట్టుకునేవాడో మరి మంత్రిని పట్టుకునేవాడో లేకపోతే ఆయనే చేసేవాడో ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకునేవాడో కానీ విజయవాడ వెస్ట్ నియోజకవర్గం డెవలప్మెంట్ అంటే నిలువెత్తు నిదర్శనం మన వెల్లంపల్లి గారు. అట్లాగే విష్ణు గారు కూడా ఇక్కడ చాలా చేశారు. నాతో కూడా చాలా రైల్వే సమస్యల మీద వాటి మీద నేను వేరే పార్టీలో ఉన్నప్పుడు కూడా మేమంతా కోఆర్డినేట్ చేసుకునేవాళ్ళం. రైల్వే సమస్యల మీద కూడా విష్ణు గారు చాలా అంశాల్లో మేమిద్దరం కోఆర్డినేట్ చేసి ఒక దీనికి తీసుకొచ్చాం. ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నాం కాబట్టి చిరంజీవి అవినాష్, అట్లాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే విష్ణు గారు, అట్లాగే వెస్ట్లో ఆసిఫ్ గారు అందరం ఉన్నాం. ఈ విజయవాడని వైసీపీ కంచుకోట చేయడంలో చేస్తానంటలో ఎటువంటి డౌట్ లేదు. అట్లాగే విజయవాడ పార్లమెంట్ నేను చెప్తున్నా 7కి 7 నియోజకవర్గాలు రేపు రాబోయే ఎన్నికల్లో 7కి 7 నియోజకవర్గాలు విజయవాడ వైసీపీ గెలుస్తుంది, వైసీపీ జెండా ఎగరేస్తామని చెప్పి ఈ సందర్భంగా సోదరుడు మరి కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆఫీసు ఈ ప్రాంతంలో అంతా శుభం జరగాలని దేవుడి ఆశీస్సులన్నీ కూడా ఆయనకి ఉండాలని చెప్పి వెల్లంపల్లి గారికి నా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ అనండి. థ్యాంక్ యూ అన్న. విజయవాడ నగరం మీద మీకున్న అనుభవం కాదు, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నారు మీరు. ఇక్కడ అనేక చక్కటి కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావడం కానివ్వండి, దాంట్లో మీరు విజయవాడ నగరానికి పెద్దపీట వేస్తూ చేసిన అభివృద్ధి ఈరోజు మనందరికీ కూడా శ్రీరామ రక్ష అవుతుందని తెలియపరుచుకుంటూ, కొన్ని రైల్వే ఇష్యూస్ కూడా ఉన్నాయని అన్న విష్ణు అన్న చెప్పాడు ఇందాక, అది మీరు కూడా రైల్వే జీఎం వాళ్ళతో మాట్లాడి పరీక్షిస్తే బాగుంటుందని చెప్పి తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ప్రారంభోత్సవానికి అడిగిన వెంటనే నేను 12 గంటల 1 నిమిషం అంటే కరెక్ట్గా అదే టైంకి వచ్చి ఆఫీస్